శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. జయం రవి వాళ్ళ వైఫ్ వచ్చేసి సీనియర్ యాక్టర్ ఖుష్బూ గారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అసలు నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు, సైలెంట్గా కూర్చోవచ్చుగా అని కొంచెం స్ట్రాంగ్గానే ఇచ్చింది. సో మాట బయటికి చెప్పడం ఆ విధంగా ఇచ్చింది. అలా ఇవ్వడం కరెక్టే అంటారా ఏంటి? ఇక్కడ ఇద్దరు బాధితుల మహిళలు ఉన్నారు. జయం రవి ప్రేయసి అని చెప్పుకునే ఒక ఆవిడ, విడాకులు అంటే విడిపోయాము రేపో మాపో విడాకులు రావాలి అనుకునే ఒక భార్య. సో వాళ్ళ పేర్లు వద్దు, ఓకే మిగతా విషయం మాట్లాడుకుందాం. ఇక అసలు విషయంలోకి వెళ్తా అంటే ఈ పిల్లకి రంక అంట కట్టాడు. అది ఫ్రెండ్షిప్పా రంకా తెలియనప్పుడు అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడొద్దు. ఆ భార్య ఆల్రెడీ బాధితురాలు, అంటే విడాకులు అయ్యాయి. అది తప్పు నీదా అయిందా ఇంకా కోర్టు చెప్పలా, ఇంకా మీకు ఇవ్వాల. అలాంటప్పుడు ఆ బాధితురాల గురించి కూడా మనం పేర్లు తీసి మాట్లాడకూడదు, అంతే. సో నా వాట్ హ్యాపెండ్, ఒక పెళ్లి ఫంక్షన్కి జయం రవి ఒక ఆవిడతో వచ్చాడు. ఆ ఒక ఆవిడ ఎవరు అంటే ఆవిడ ఒక మంచి థెరపిస్టు, ఆవిడ కూడా సకల కళా వల్లభియే, మ్యూజిషియన్. వెళ్ళాడు. కొన్ని రోజుల క్రితం ఏంటంటే వాళ్ళ ఆవిడకి ఆయనకి మనస్పర్ధలు వచ్చి వేరువేరుగా ఉంటున్నారు. విడాకులకు అప్లై చేశారు, విడిపోదామని కూడా డిసైడ్ అయ్యారు. కాకపోతే ఇంకా అవి రాలా, కోర్టు నుంచి ఆర్డర్స్ రాలా. ఈలోపు ఈయన బహిరంగంగా పబ్లిక్ ఫంక్షన్స్లో తనకు నచ్చిన అమ్మాయితో తిరుగుతున్నాడు. ఇది ఆ భార్యకి నచ్చట్ల. నువ్వు అలా తిరుగుతున్నావు, నాకు అది అవమానంగా ఉంది, 10 మంది ఫోన్లు చేసి అడుగుతున్నారు, నీతో విడిపోయిన తర్వాత నువ్వు ఏమైనా చేసుకో, నేనేం చేస్తే నీకు సంబంధం లేదు. ఇంకా కోర్టు నుంచి ఇంకా ఆర్డర్స్ రాలేదు కాబట్టి ఇప్పటికీ నేను నా పేరు వెనకాల నీ పేరు వేసుకునే మనిషినే పబ్లిక్గా ఉంది ఇప్పటికి ప్రజెంట్. అట్లా ఉన్నప్పుడు నువ్వు ఇలా పబ్లిక్ ఫంక్షన్లో వాళ్ళతో వీళ్ళతో కనపడ్డావు, అసలు ఒక రకంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. ఆవిడ ఇబ్బందిగా ఫీల్ అయింది. ఓకే, అడుగుతారు కదా, మీ ఆయన ఏంటి అదే డైవర్స్ రాకముందుకే నువ్వు పోనీ సీక్రెట్గా ఏదన్నా ట్రిప్కి వెళ్ళేసి గుట్టు చప్పుడు ఇట్టు వచ్చావా అంటే ఇట్స్ ఓకే. బహిరంగంగా తిరుగుతున్నావు ఇట్లా వేసుకున్నా అని అప్పుడు అడుగుతారు క్వశ్చన్ చేసి. అది ఎలాంటి ఫంక్షన్లు, వేరే వేరే సినిమా వాళ్ళు కూడా వచ్చే ఫంక్షన్లు. ఇప్పుడు ఈ పోస్ట్కి ఆవిడ బాధపడుతున్న పోస్ట్కి రాధిక గారు, ఖుష్బూ గారు అంటే సీనియర్ యాక్ట్రెస్లు కాబట్టి రాధిక గారికి కూడా తన జీవితంలో విడాకులు, పెళ్ళిళ్ళు ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆవిడ లైఫ్లో కూడా. ఖుష్బూ గారు స్పందించారు ఒక సాటి మహిళగా, ఒక సీనియర్ యాక్ట్రెస్ కాబట్టి. ఎప్పటి నుంచో అంటే వీళ్ళ పెళ్ళైనప్పటి నుంచి ఆ భార్యతో ఒక ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి, మనలాంటి ఒక మహిళ కాబట్టి ఆ పెయిన్ వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి తను స్పందించింది. నీకు అండగా మేము ఉన్నాము, టెన్షన్ తీసుకోకు అంటే. దాని అర్థం ఏంటంటే ఇలా ఫీల్ అయ్యే వాళ్ళు కొన్నిసార్లు ఏమైనా చేసుకుంటారు. ఓకే, ఇంకెవరైనా ధైర్యం చెప్పాలి. ఓకే, డిప్రెషన్లో ఉన్నప్పుడు అంటే ఎదుటి మనిషి నిన్ను గుచ్చుతున్నాడు, చూడు 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 అని, అర్థమైంది, చూస్తున్నావు. అప్పుడు మిగతా వాళ్ళేమో అడుగుతున్నారు చూసావా చూసావా అని. కొంతమందికి ఏదో అనిపిస్తుంది, వేరే ఆలోచనలు వస్తాయి, మానసిక బాధ, ఏమైనా చేసుకునే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకు ఇలాంటివి చాలా చూసుంటారు కాబట్టి, ఎన్నో చూసారు కాబట్టి ఖుష్బూ లాంటి వాళ్ళు ఇప్పుడు రాడన్ సినిమా బ్యానర్ పైన కూడా రాధిక చాలా సీరియల్స్ చేసింది. ఆ ఎమోషన్స్ బాగా తెలుసు, మొగుడిని వదిలేసి పెళ్ళాం, పెళ్ళాం వదిలేసి మొగుళ్ళు, ఆ ఏడుపులు పెడబొబ్బాలు తెలుసు కదా, వాళ్ళు నటించారు కదా. నటించినప్పుడు కూడా తెలుసుగా ఎమోషన్ నిజంగా ఇలా ఉంటుంది అని. అప్పుడు ఒక పిల్ల అలాగే బాధపడతా ఉంది, అప్పుడు సపోర్ట్ ఇచ్చారు, అంతవరకు బాగానే ఉంది. నవ్వు ఈవెన్ ఇది కూడా ఎందుకంటే ఎప్పుడు ఒకప్పుడు మధ్యలో రోజా గారిని వాడెవడో రోజా బజార్దానా నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలుసు, ఎవరితో పడుకున్నావో తెలుసు, ఏ లాడ్జ్లో దొరికావో తెలుసు అని చెప్పి వాగాడు. చాలా దారుణమైన వాగుడు. పాపం ఈవిడ అసలు మరీ అంత దారుణంగా మాట్లాడితే ఎలా స్పందించాలో తెలియక అలా అయ్యింది. బట్ ఆ టైంలో ఆవిడకు మద్దతుగా కూడా మళ్ళీ రాధిక శరత్ కుమార్ గారు
అలాగే ఖుష్బు గారు స్పందించారు. తర్వాత ఇంకో సందర్భం, సమంతని పలానా మంత్రి నాగార్జున చెప్పి రమ్మంటే వాళ్ళు కూడా పోవే సమంత వాడి దగ్గరికి అంటే అది కూడా దారుణం. నేను పోను అని విడాకులు ఇచ్చేసి వచ్చాను డైరెక్ట్గా. అసలు అదేంటో తెలియదు, చాలా అనర్గళంగా క్యూట్గా, అసలు ఇప్పుడే జరిగింది నేను చూసి వస్తున్నాను చూసి మాట్లాడుతున్నాను అన్నట్లుగా చెప్పేసరికి ఒక మంత్రి స్థాయి వ్యక్తి చెప్పేసరికి చాలామంది అప్పుడు కూడా పాపం ఈవిడకి మద్దతుగా వి స్టాండ్ బై యూ అని చెప్పేసి చాలామంది పోస్ట్ పెట్టారు. అందులోనూ రాధిక గారు ఉన్నారు, ఖుష్బు గారు ఉన్నారు. అంటే సాటి మహిళకి ఎప్పుడైనా సరే ఏదైనా, మళ్ళీ మధ్యలో మర్చిపోయా, మీనా గారికి రెండో పెళ్ళంట వాళ్ళతో తిరుగుతుందంట వీళ్ళతో తిరుగుతుందంట అని చెప్పి ఏదేదో పిచ్చి పిచ్చి వార్తలు వస్తున్నప్పుడు కూడా వీళ్ళు కూడా స్పందించారు. అంటే మనతో పాటు ఒకరోజు పని చేసినా చేయకపోయినా మన వాళ్ళు కదా, ఎంతైనా ఆడవాళ్ళు కదా. కొంచెం స్ట్రాంగ్గా లేనప్పుడు, బాధపడుతున్నప్పుడు వీ హ్యావ్ టు సపోర్ట్ బికాజ్ వీఆర్ స్ట్రాంగ్ అని వాళ్ళు అనుకున్నారు కాబట్టి సపోర్ట్ చేశారు. అది సోషల్ మీడియా పరంగా. ఇప్పుడు జరిగిన దానికి ఈవిడ ఉంది కదా, ఇప్పుడు రంక్ ఆవిడ వైఫ్ కాకుండా అంటే గర్ల్ ఫ్రెండ్ అని నేను అనలేను బహిరంగంగా, సరే ఫ్రెండ్ స్నేహితురాలే, బట్ రంకు అంటగట్టారు. నిజమో కాదో మనకు తెలియనప్పుడు ఎందుకు పాపం, అందుకే నేను పేరు చెప్పను అన్న. సో ఈ రంక్ ఆవిడ ఏం చేసింది, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, మీకేం అవసరం మా గురించి, మధ్యలో మీరందరూ ఎందుకు వస్తున్నారని వీళ్ళని తిట్టేసింది. చెడమెడ అంటే నువ్వు సైలెంట్గా, నీ మీద ఏదో వచ్చింది ఆరోపణలు, నీకు సంబంధం లేదు, నా మొగుడు గురించి ఎవరో వార్తలు చెబుతున్నారు, నీ మొగుడు ఎట్లయితాడు అంటే ఆఫ్ కోర్స్ నాకు ఇంకా కోర్టు అదేంటిది ఇక్కడ నుంచి నీ మొగుడు కాదు, ఇక్కడ నుంచి నీ మొగుడు కాదు అని నాకు ఇవ్వలేదు. ఆ ఇచ్చేంత వరకైనా మా ఇద్దరి పేర్లు పక్కపక్కనే ఏడ్చేయి, మేము దూరంగా ఉన్నా కూడా, అంటే బహిరంగంగా. అది జరగనప్పుడు నువ్వు అదేంటిది ఇలా ఏదో వార్త వచ్చినప్పుడు సాటి మహిళలు స్పందించారు, పర్వాలా. ఈవిడ వచ్చి వాళ్ళని తిట్టేస్తుంది చెడమెడ. సో బట్ వాట్ ఎవర్, ఈవిడ అలా వాగడము ఆవిడకే ప్లస్. ఎందుకంటే నువ్వు ఎలా ఇప్పుడు ఎలాంటి వాళ్ళనే బయట నీ మీదే నెగిటివిటీ వస్తుంది కదా. ఒక హస్బెండ్ ఒక వైఫ్తో ఏదో చిన్న డిస్టర్బెన్స్లు వచ్చాయంటే ఇంకో మహిళ వస్తే అయ్యో పాపం అను, లేదా కలపడానికి ట్రై చేయి, అట్లీస్ట్ ఆ హస్బెండ్ని ఓదార్చడానికి ట్రై చేయి, తగులుకోవడానికి ఎందుకు ట్రై చేయడం, తప్పు కదా అది.